జై జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు, అలాగే మా అయ్యప్ప, తామల రాంబాబు గారు, ఇనుకోడుదొర గారు, జగన్నాథ్ పంతులు స్వామి వీరందరూ కూడా ఈ రోజున జనవరి 5 కేసరపల్లి విజయవాడకి మేమందరూ కూడా హైందవ శంకారావం మీటింగ్ మేము బయలుదేరాము. దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో, వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా 40 నుంచి 50 బస్సుల దాకా పెట్టుకున్నాయండి. ఈ బాధ్యతను మీరు స్వీకరించని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము రామసేన నుంచి దాదాపుగా మనం ఎంత 40 నుంచి 50 ఉంటాయి, 50 బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ భర్తీ కొట్టించడం, తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు. దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని చూసుకున్నాం. అలాగే మంచినీటి సదుపాయం కానీ, అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందంటే, అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకి చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి. మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే, 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మీకు ఫీలవుతున్నాం. వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నారు. మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఇది చాలా శుభపరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా. అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దాదాపుగా 60-70% జనాలు తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా ఉధృతంగా వెళుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది. విషయం ఏంటంటే, ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే, యూనిఫామిటీ సివిల్ కోడ్. ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ, ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా పరిష్కారంగా రాదు. ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తించుకోవాలి. ఒక స్కూల్లో రెండు సైకిళ్ళు, ఒక క్రిస్టియన్ బాయ్కి, ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే, అక్కడ ఉన్న హిందూ కుర్రవాడు, నేను ముస్లింగా మారిపోతాను, క్రిస్టియన్గా మారిపోతాను, హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది, నేను ఎందుకు ఈ కులం, ఈ జాతిలో ఉండాలి, ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి, మధ్యవయస్కుల నుంచి, ముసలివాడి దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి, అలాగే తీర్థయాత్రలు చేసేవాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే. అలాగే కరెంటు ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద యూసీసీ రావాలి. చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి. రెండో విషయం ఏంటంటే, మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, చాలా మంచి దళితులు, మైనార్టీలు అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు. ఆయన చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నా తప్ప నా అభిప్రాయం కాదు. మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇది అందరూ కూడా దళితులు, మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి, దీని మీద ఆలోచించి, అసలు మన మతం అంటే ఏంటి? మతం అనేది దేవుడు కాదయ్యా, మతం అనేది జీవన విధానం. నేను యేసు ప్రభువునైనా, అల్లానైనా, రాముడినైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం, చేతులెత్తి నమస్కరిస్తాం, భక్తితో పూజిస్తాం. కానీ మతం అనేది జీవన విధానం, దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. అదే బాధ. దానివల్ల దేశ భద్రతకి, దేశంలో ఉండే ప్రజలు నివసించడానికి, క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి. ఒక్క నిమిషం. 3వ పాయింట్ కూడా చెప్పి 4 పెట్టి చెప్పి నేను చెప్తాను. 3వ పాయింట్ ఏంటంటే, మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీలు ఇది సంపూర్ణంగా నిషేధించాలి. మన దేవాలయాలు హిందువులే సంరక్షించుకోవాలి. అక్కడికి అన్ని మతస్థులు రాకూడదు. ఎందుకంటే అన్ని మతస్థులు అందరూ మంచివాళ్ళు ఉంటారు, కానీ దుర్మార్గుడు ఎవడైనా ఉంటే వాడు చేసే విధ్వంసం మామూలుగా ఉంటుంది. పోయిన ప్రభుత్వం కూడా 254 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. దీని ఏమనాలి? మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించాలి. 4వది, మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ. ఎక్కడ చూసినా మన దేవాలయాల భూములు ఆక్రమించడం, మన దేవాలయాల మీద ఇంకో అన్య మతస్థులకు సంబంధించి కట్టడం, ఇదంతా దుర్మార్గకరమైన విషయం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా, కఠినమైన రాజ్యాంగం రావాలి. హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వాలు, న్యాయస్థానాలు గుర్తించాలి. నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను.
నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక్క 4 గంటల ప్రోగ్రాం కోసం 15,000 మంది జన సమీకరణ ఎలా చేయగలిగాడని పెద్ద చర్చ జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని, సార్ మీరు ఎలా సాధించారు, ఇది మేము నాడు నుంచి మేమంతా స్తబ్దతగా ఉన్నాం, మీరు చేసిన ఏదైతే 25వ తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకందరికీ కూడా ఒక పులకింత కింద ఉంది, మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారావానికి మనం వెళుతూ మన హిందువులు సంఘటన చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే కార్యక్రమం ఇది దీని ద్వారా జరుగుతుంది. అందువల్ల మీ మీడియాలందరికీ, మీ మీడియా ప్రముఖులందరికీ, మీడియా యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం. మనకు సమయాతీతం అయిపోతుంది, మనం అందరూ కూడా ఉత్సాహంగా వెళ్దాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, 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 Jai Shri Ram, 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 Jai